ఒక కొలనులో తాబేలు, చేప ఉండేవి. అవి రెండు మంచి స్నేహితులు. వారిద్దరూ చాలా సఖ్యతతో ఒకరంటే ఇంకొకరికి ఎంతో అభిమానంగా ఉండేవి. ప్రతిరోజు కలుసుకొని కొంచెం సేపు సమయం గడిపేవారు. ఆ రోజు ఏమి జరిగింది అన్నీ ముచ్చటించుకునేవి. తాబేలుకి ఏమైనా కష్టం వచ్చినా చేప వచ్చి ఆదుకునేది. చేప అవసరానికి తాబేలు వచ్చి సహాయం చేసేది. ఇలా ఇద్దరు ఒకరికొకరు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ కొలనులోనికి ఒక కప్ప వచ్చింది. బికబిక బికబికామంటూ చాలా బాధతో చప్పుడు వినబడగా తాబేలు అక్కడికి వెళ్ళింది. కప్పను చూసిన తాబేలు, అయ్యో, ఏమిటి ఇక్కడ కొమ్మకు చిక్కుకున్నావు అనుకుంటూ కప్పకు సాయం చేసింది. కప్ప కాలు ఒక చిన్న చెట్టు కొమ్మలో చిక్కుకొని రావడం లేదు. తాబేలు తన నోరుతో ఆ కప్ప కాలును బయటికి తీసింది. కప్ప తాబేలుకు ధన్యవాదాలు తెలిపింది. అప్పటికీ పాపం తన కాలు చిక్కుకున్న గాయంతో బెకబెక అంటూ బాధపడుతూనే తాబేలు కప్పని అడిగింది, నిన్ను నేనెప్పుడూ ఈ కొలనులో చూడలేదు, ఎక్కడి నుండి వచ్చావు అని. అప్పుడు కప్ప, నేను చాలా దూరం నుండి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను. నేను వేరే కొలనులో ఉండేదాన్ని. ఇప్పుడు ఆ కొలను వర్షం లేకపోవడంతో ఎండిపోయింది. అక్కడి నుండి బయలుదేరి వస్తుండగా మీ కొలను కనిపించింది. ఇదిగో నీళ్లు తాగుదామని ఇలా వచ్చాను. చాలా దాహంగా ఉంది. నీళ్లు చూశాను కదా అన్న తొందరలో ఆ చెట్టు కొమ్మ సరిగ్గా చూసుకోలేదు. అందుకే నా కాలు అక్కడ చిక్కుకుపోయింది. మీరు వచ్చి సాయం చేశారు. నేను మీ మేలెప్పటికీ మర్చిపోలేను అని అంది. అయ్యో, అలాగా, సరే, నీకు భయం లేదు. నువ్వు కూడా ఇక్కడే ఉండవచ్చు. ఇక్కడి వారంతా చాలా మంచివారు. నేనందరితో చెబుతాను, ఈ కప్ప మనతో పాటు ఉంటుందని అంది తాబేలు. ఓహో, అలాగా, చాలా ధన్యవాదాలు. మీరు చాలా మంచివారు అన్నది కప్ప. అప్పటి నుండి కప్ప కూడా తాబేలుతో స్నేహంగా ఉండేది. కానీ తాబేలు చేప స్నేహాన్ని చూసి కప్పకెక్కడో కొంచెం ఈర్ష్య కలిగేది. అది సహించని కప్ప మెల్లగా తాబేలుకు చేప మీద చాడీలు చెప్పడం ప్రారంభించింది. తాబేలు కప్ప మాయలో పడి చేపను పట్టించుకోవడం తగ్గించింది. చేప పాపం కొంచెం బాధపడింది. చిన్నప్పటి నుంచి ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఎందుకు తాబేలు కప్ప మాటలకు వింటుందో అర్థం కాలేదు అని అనుకునేది. సరేలే, తాబేలు తన తప్పును తెలుసుకుంటుంది. కప్ప అసలు రూపం ఎలాంటిదో అప్పుడు అర్థమవుతుంది అని అనుకుంది. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. తాబేలు చేపను దాదాపుగా మర్చిపోయింది. కప్పతోనే కలిసి తిరిగేది. చేప ఎదురుపడినా కప్ప గుర్రుగా చూసేది. పాపం చేప కప్పకు భయపడి దూరంగా ఒంటరిగా వెళ్ళిపోయేది. ఇలా ఉండగా ఒకరోజు తాబేలు చేప దగ్గరికి పరుగు పరుగున వచ్చింది. ఆ హడావుడి చూసిన చేప, ఏమిటి, ఏమి జరిగింది నేస్తం, ఎందుకంత ఆయాసపడుతూ వచ్చావు అని అడిగింది. చూసావా, ఆ కప్ప ఎంత మోసం చేసిందో. నేను మంచిదానిని కాదని నా మీద అందరికీ చాడీలు చెబుతుంది. నన్ను వేరే కొలనుకి వెళ్ళిపోమని తరిమివేయమంటుంది అంటూ చేపకు చెప్పి బాధపడింది. అయ్యో, అవునా, అంత పని చేస్తుందా అంటూ, నీవు బాధపడకు, నేను నీకు సాయం చేస్తాను. చేపకు ఆ కొనల్లో మంచి పేరుంది. ఎవరినీ నొప్పించదు. ఎవరికైనా సాయం కావాలంటే వెంటనే సాయం చేస్తుంది. అందుకని చేప అంటే అందరికీ అభిమానం. అప్పుడు చేప మొసలి దగ్గరికి వెళ్ళింది. మొసలి తాతకు కప్ప గురించి అంతా చెప్పింది. మొసలికి చాలా కోపం వచ్చింది. తాబేలును కూడా తిట్టింది. ఎవరూ ఏమిటి గమనించకుండా ఆ కప్పకు ఎందుకు ఆశ్రయం ఇచ్చావు? సరేలే, ఇప్పటికైనా తెలిసింది కదా కప్ప స్వభావం. ఇక మీద
ఎవరేది చెప్పినా వినకు. నేను గమనిస్తూనే ఉన్నా. నువ్వు చేప ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉంటున్నారో చూడు. చేప ఎంత మంచిది, నీవు దూరం చేసుకున్నా నీకు సాయం చేస్తుంది అంటూ వెళ్ళి కప్పను రమ్మని చెప్పింది తాబేలుకు. అప్పుడు మొసలి కప్పకు బాగా బుద్ధి చెప్పింది. సాయం చేసిన తాబేలును నిందిస్తావా? ఇకనైనా బుద్ధిగా ఉండు. ఊరికే అల్లరి చెయ్యొద్దు. అందరికీ ఇబ్బందిగా ఉంది. మరొకసారి ఇలా జరిగితే నిన్ను బయటికి పంపించాల్సి ఉంటుంది అని గట్టిగా కప్ప మీద మొసలి అరిచింది. అప్పుడు కప్పకు భయం వేసింది. తాబేలు దగ్గరికి వెళ్ళి చేపను కూడా బ్రతిమిలాలుకుంది. క్షమించమని అడిగింది. నేనే విడదీశాను. ఇంక నేను అలా చేయను. బుద్ధి వచ్చింది. ఇక నుంచి అందరితో కలిసిమెలిసి ఉంటాను అని అనగానే చేప ఇక నుంచి మనం ముగ్గురం మంచి స్నేహితులమంటూ సంతోషంగా కలిసిపోయారు.